ఈ వీడియోలో సైకాలజీలో లెర్నింగ్ విభాగంలో గ్రంథాలు మరియు రచయితల గురించి ప్రశ్న మరియు సమాధానం రూపంలో తెలుసుకుందాం. ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం హిల్గార్డ్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ప్రశ్న మరొకసారి. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం డెసికో మరియు క్రాఫర్డ్. ప్రవర్తనవాద పితామహుడు ఎవరు? సమాధానం వాట్సన్. ప్రవర్తనవాద పితామహుడు ఎవరు? సమాధానం వాట్సన్. ప్రవర్తన అనే పదాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అందించిన వారు ఎవరు? ప్రశ్న మరొకసారి. ప్రవర్తన అనే పదాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అందించిన వారు ఎవరు? సమాధానం మెక్ డ్యూగల్. గెస్టాల్ట్ అనే పదాన్ని సృష్టించినది ఎవరు? సమాధానం గ్రాఫ్ క్రిస్టియన్ ఎరెన్ఫెల్స్. గ్రాఫ్ క్రిస్టియన్ ఎరెన్ఫెల్స్ గెస్టాల్ట్ అనే పదాన్ని సృష్టించారు. ది ప్రొడక్టివ్ థింకింగ్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం వర్థిమియర్. వర్థిమియర్ ది ప్రొడక్టివ్ థింకింగ్ అనే గ్రంథాన్ని రచించారు. ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? సమాధానం కాఫ్కా. కాఫ్కా ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించారు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? సమాధానం పియాజే. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు పియాజే. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? సమాధానం వైగాట్స్కీ. వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించారు. సాంఘిక అభ్యసనం అనుకరణ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ప్రశ్న మరొకసారి. సాంఘిక అభ్యసనం అనుకరణ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం మిల్లార్డ్ డిల్లర్డ్. మిల్లార్డ్ డిల్లర్డ్ సాంఘిక అభ్యసనం అనుకరణ అనే గ్రంథాన్ని రచించారు. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? ప్రశ్న మరొకసారి. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు? సమాధానం బంధూరా. బంధూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించారు. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం పావ్లోవ్. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాన్ని పావ్లోవ్ రచించారు. ది కండిషన్ రిఫ్లెక్షన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ప్రశ్న మరొకసారి. ది కండిషన్ రిఫ్లెక్షన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం పావ్లోవ్. పావ్లోవ్ ది కండిషన్ రిఫ్లెక్షన్ అనే గ్రంథాన్ని రచించారు. బిహేవియరిజం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం వాట్సన్. వాట్సన్ బిహేవియరిజం అనే గ్రంథాన్ని రచించారు. బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? సమాధానం వాట్సన్. వాట్సన్ బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించారు. వెర్బల్ బిహేవియర్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం స్కిన్నర్. స్కిన్నర్ వెర్బల్ బిహేవియర్ అనే గ్రంథాన్ని రచించారు. ది కాన్సెప్ట్ ఆఫ్ ది రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ప్రశ్న మరొకసారి. ది కాన్సెప్ట్ ఆఫ్ ది రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం స్కిన్నర్. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం థారన్డైక్. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం థారన్డైక్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? థారన్డైక్. థారన్డైక్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రచించారు. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం థారన్డైక్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు థారన్డైక్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?
సమాధానం జేమ్స్. జేమ్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించారు. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం కోహ్లర్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు కోహ్లర్. ద గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ద గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం కోహ్లర్. కోహ్లర్ ద గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించారు. గ్రోత్ ఆఫ్ మైండ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం కోఫ్కా. గ్రోత్ ఆఫ్ మైండ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం కోఫ్కా. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ప్రశ్న మరొకసారి. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం కోఫ్కా. కోఫ్కా ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించారు. థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం వైగాట్స్కీ. వైగాట్స్కీ థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచించారు. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం వైగాట్స్కీ. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనే గ్రంథాన్ని రచించిన వారు వైగాట్స్కీ. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం వెల్లాస్. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని వెల్లాస్ రచించారు. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం బండూరా. సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం బండూరా. బండూరా సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని రచించారు. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం బ్రూనర్. బ్రూనర్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించారు. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని రూపొందించి బలపరిచిన వారు ఎవరు? సమరూప మూలకాల సిద్ధాంతాన్ని రూపొందించి మరియు బలపరిచిన వారు ఎవరు? సమాధానం థారన్ డైక్. సాధారణీకరణ లేదా సామాన్యీకరణ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? సాధారణీకరణ లేదా సామాన్యీకరణ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? సమాధానం చార్లెస్ జెడ్. చార్లెస్ జెడ్ సాధారణీకరణ లేదా సామాన్యీకరణ సిద్ధాంతాన్ని రూపొందించారు. సమగ్రాకృతి లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? సమాధానం గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదులు సమగ్రాకృతి లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? సమాధానం డబ్ల్యూసి బాగ్లే. డబ్ల్యూసి బాగ్లే ఆదర్శాల సిద్ధాంతాన్ని రూపొందించారు. మానవమితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? మానవమితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? సమాధానం గాల్టన్. An enquiry into human factory and its development. An enquiry into human factory and its development అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం గాల్టన్. గాల్టన్ An enquiry into human factory and its development అనే గ్రంథాన్ని రచించారు. సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ స్థాపించిన వారు ఎవరు? సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ స్థాపించిన వారు ఎవరు? సమాధానం ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్ సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని స్థాపించారు. ద రిమెంబర్ ఇన్ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ద రిమెంబర్ ఇన్ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సమాధానం బార్లెట్. బార్లెట్ ది రిమెంబర్ ఇన్ గ్రంథాన్ని రచించారు.
శబ్ద ప్రమాణంపై పరిశోధన చేసిన వారు ఎవరు? శబ్ద ప్రమాణంపై పరిశోధన చేసిన వారు ఎవరు? సమాధానం ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్ శబ్ద ప్రమాణంపై పరిశోధన చేశారు. పురోగమన మరియు తిరోగమన అవరోధాల గురించి తెలిపిన వారు ఎవరు? పురోగమన మరియు తిరోగమన అవరోధాల గురించి తెలిపిన వారు ఎవరు? సమాధానం అండర్వుడ్ ముల్లర్. అండర్వుడ్ ముల్లర్ పురోగమన మరియు తిరోగమన అవరోధాల గురించి తెలియజేశారు.